साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः। ओम साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः। साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः। ओम साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः। साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः। ओम साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः। ఈ రోజు మనకి బహుళాష్టమి తిథి ఉన్నది. ఈ బహుళాష్టమి తిథి ఉన్నటువంటి రోజున ఎవరైతే దుర్గా అమ్మవారిని ఆరాధన చేస్తారో వారికి ఉండేటువంటి కష్ట పరంపరలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని ధర్మశాస్త్ర వచనం ఉంది. అందుకని ప్రతి నెల వచ్చేటువంటి బహుళాష్టమి ఉన్నటువంటి రోజున ఖచ్చితంగా దుర్గాదేవిని పూజించి తీరాలి. దుర్గమా స్తంత్రాయితే దేవి తస్మాత్ దుర్గేది కజ్జతే అని చెప్పినట్లు దుర్గమైనటువంటి కష్టములు తీరం అనుకునేటువంటి కష్టాలు ఏవైతున్నాయో వాటన్నిటిలోంచి కూడా ఉద్ధరింపజేసేటువంటి తల్లి గనక దుర్గాదేవి అనేటువంటి నామం అమ్మవారికి కలిగింది. అష్టమి నాటికి ఉన్నటువంటి చంద్రుని గనక మనం గమనించినట్లయితే అది శుక్లపక్షంలో అయినా సరే కృష్ణపక్షంలో అయినా సరే డి ఆకారంలో స్థిరంగా కనబడుతూ ఉంటాడు మనకి చంద్రుడు. ఎక్కడా కూడా వృత్తిక్షయాలు లేకుండా ఏ కాలంలో అయినా సరే ఒకే ఆకారంలో కనబడుతూ ఉంటాడు. అంటే అష్టమి నాడు చేసేటువంటి దుర్గా పూజ కూడా అలా మనకి స్థిరత్వాన్ని ఇస్తుంది. మనకి 8 సంఖ్యతో చెప్పబడుతున్నటువంటి కష్టాలు అష్ట కష్టాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తొలగించి అష్టవిధమైనటువంటి భోగభాగ్యములు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకి అమ్మవారు అనుగ్రహిస్తారని చెప్పడానికి గాను ఈ 8 సంఖ్యని సూచిస్తూ ఉంటారు. అష్టమి తిథిని చెప్తూ ఉంటారు. అంతేగాక అష్టమి తిథి శివస్వరూపం కూడా. అందుకని అష్టమి నాడు చేసేటువంటి దుర్గారాధన శివశక్త్యాత్మకై ఉమామహేశ్వరుల యొక్క ఇరువురి యొక్క అనుగ్రహాన్ని కూడా మనకు కలగజేస్తూ ఉంటుంది. అందున ఈ అష్టమి తిథి ఈసారి మృగశిర నక్షత్రంతో కూడా వచ్చింది.
మృగశిర నక్షత్రం కుజగ్రహ సంబంధమైనటువంటి నక్షత్రం. అందుకని మృగశిర నక్షత్రం ఉన్నటువంటి నేటి రోజున చేసేటువంటి దుర్గారాధన మనకు ఉండేటువంటి కుజగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగిస్తుంది. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి శుక్రవారం కూడా కలిసింది, ఇంకా విశేషం. కనుక ఈ రోజు చేసేటువంటి దుర్గా పూజ చాలా ప్రశస్తంగా శీఘ్రంగా మనందరికీ కూడా ఉపకరిస్తుందనడంలో సందేహమే లేదు. అటువంటి భవ్యమైనటువంటి నేటి రోజున మనందరికీ కూడా దుర్గానుగ్రహం కలగాలనేటువంటి కోరికతో అందరం కూడా దుర్గా కవచాన్ని శ్రవణం చేద్దాం. ఈ దుర్గా కవచాన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక నవగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రధానంగా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారు ఈ దుర్గా కవచాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఆ అనారోగ్యాలన్నీ కూడా ఉపశమించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి స్తోత్రం ఈ దుర్గా కవచం. ఈ దుర్గా కవచంలో ఉండేటువంటి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. ఒక్కొక్క నామ పారాయణ చేయటం వల్ల శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క అవయవం కూడా సంరక్షింపబడుతూ వస్తుంది. అంతగా మన శరీరాన్ని ఆపాదమస్తకం కూడా తల నుంచి పాదం దాకా కూడా సంరక్షించేటువంటిది, నవగ్రహ దోషాల నుంచి కూడా మనల్ని రక్షించేటువంటిది, అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి అభయహస్తానికి మనల్ని చెరువుగా చేసేటువంటిదైనటువంటి ఆ దుర్గా కవచాన్ని ఈరోజు శ్రవణం చేసి మనం అందరము కూడా దుర్గా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్. దేవి దుర్గా మంత్రం చ యో జపేత్ నాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్. అజ్ఞాత్వా కవచం దేవి దుర్గా మంత్రం చ యో జపేత్ నాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్. శూలధారిణి చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసిని. ఉమాదేవి శిరః పాతు లలాటే శూలధారిణి చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసిని. పాతు వదనం సత్వధారిణి జిహ్వాం చ చండికాదేవి గ్రీవాం సౌభద్రికా. మనం ప్రతిరోజు కూడా మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున మనం ఇల్లు ఎవరికన్నా అద్దెకిచ్చాం, మంచివారు అనుకుని అద్దెకిచ్చాం. వారిని మనం ఏదో అవసరం పడి ఖాళీ చేయమంటే ఎంతకీ ఖాళీ చేయట్లేదు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. లేదా ఏదైనా ఒక షాప్ ఉంది, దాన్ని లీజుకి ఇచ్చాం, వాళ్ళని వెకేట్ చేయమంటే వాళ్ళు ఖాళీ చేయట్లేదు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనుకునేటువంటి సందర్భాలలో మనకి చాలా చక్కగా తేలిగ్గా ఉపకరించేటువంటి ఒక పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. దీనికి మనకు ఉపయోగపడేటువంటిది శనివారం. అందున నెలలో వచ్చేటువంటి మొదటి శనివారం కావాలి. ఎట్లా? అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి మొదటి శనివారం అనమాట. అమావాస్య ఎప్పుడైతే అప్పుడు, అది వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి మొదటి శనివారం మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. అలా అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి మొదటి శనివారం రోజు కర్పూరాన్ని బాగా కాల్చి వెలిగించేసిన తర్వాత వచ్చేటువంటి మస ఏదైతే ఉంటుందో
ఆ మసిలో ఆవ నూనె కలిపి దాన్ని చక్కటి కాటుకలాగా తయారు చేసుకోవాలి. కర్పూరాన్ని వెలిగించేసిన తర్వాత వచ్చిన మసి ఏదైతే ఉంటుందో దాంట్లో ఆవ నూనె కలుపుకొని దాన్ని కాటుకలాగా తయారు చేసుకోవాలి. చేసుకొని ఎవరైతే ఇల్లు ఖాళీ చేయకుండా లేకపోతే దుకాణం ఖాళీ చేయకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో వారి పేరును ఈ యొక్క మసితోటి అరిటాకు మీద రాయాలి. ఒక చిన్న అరిటాకు తీసుకొని వాళ్ళ పేరుని ఈ యొక్క అరిటాకు మీద రాయాలి. రాసేసిన తర్వాత దాన్ని చక్కగా మడత పెట్టేసి మన ఇష్టదైవాన్ని నమ్ముకొని, భగవంతుడే నేను ధర్మబద్ధంగా ఉన్నాను, ఇదిగో ఎదుటివాడు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు కనుక ఇతన్ని ఖాళీ చేయించు అని చెప్పని ఆ కోరిక చెప్పుకొని శివాలయంలోకి వెళ్ళి, శివాలయంలో ఎక్కడైనా సరే ఒక మూల మీద చక్కగా ఆ ఆకును పెట్టేసి మడత పెట్టేసి దాని మీద ఒక రాయి పెట్టి రావాలి.